ఈ ఫుల్ బెడ్ రెస్ట్ వీళ్ళకే చెప్తారా డాక్టర్ గారు? ఫుల్ బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ అంటే బేసికల్‌గా ఇట్స్ ఎ రాంగ్ మిత్ మనకి. హ్మ్. ప్రెగ్నెన్సీ రాంగానే అమ్మ ఫుల్ బెడ్ రెస్ట్ కాలు హ్మ్. కింద పెట్టకుండా చూసుకుంటున్నామని అంటారు హ్మ్. పెద్దోళ్ళు. ఇన్‌ఫాక్ట్ ఫుల్ బెడ్ రెస్ట్ వల్ల మనకి బాడీ స్టిఫ్ అయిపోయి డెలివరీ టైంలో నార్మల్‌కి స్ట్రెచ్ అవ్వదు. రికవరీ టైంలో స్ట్రెచబుల్ ఉండదు. సో, ఫుల్ బెడ్ రెస్ట్ అనేది యాస్ ఎ డాక్టర్స్ మేమెప్పుడు చెప్తామంటే, హ్మ్. ఫస్ట్ మదర్ కండిషన్ ఏమన్నా సపోజ్ మదర్‌కి వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ మేము స్టిచ్ చేసాము. ఇంకా గర్భసంచి మూతి లూజ్ ఉంది అని హ్మ్. అనుకుంటే హ్మ్. సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. అప్పుడు చెప్తాము. హ్మ్. లేదా ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు చెప్తాము. హ్మ్. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే బేబీ ఫీడింగ్ సాక్ ఏదైతే ఉంటుందో హ్మ్. అది కింద వైపుకుంటుంది గర్భసంచి. దాన్ని ప్లాసెంటా ప్రివియా హ్మ్. అంటాం. అట్లాంటి మదర్స్‌కి ఏంటంటే ఆ ప్లాసెంటా కదిలితే బ్లీడింగ్ అయిపోతది. హ్మ్. సో, అట్లాంటి మదర్స్‌కి కంప్లీట్ బెడ్ రెస్ట్ కాకపోయినా హ్మ్. కొంచెం ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ తగ్గించుకుంటాం. కొంచెం ఆహ్, ఎక్సెసివ్ స్పోర్ట్స్ కానీ, ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉండమని చెప్తాము. హ్మ్. లేదు మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ హ్మ్. మదర్‌కి అని ఏమైనా థ్రెటన్డ్ మిస్‌క్యారేజ్ కానీ, థ్రెటన్డ్ అబార్షన్స్ కానీ, ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ మదర్స్‌కి చెప్తాం మేము ఇప్పుడు బెడ్ రెస్ట్. బ్లీడింగ్ అనేది అంత డేంజరా డాక్టర్ గారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ హ్మ్. మనం 3 కేటగిరీలో హ్మ్. చూద్దామండి. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో హ్మ్. బ్లీడింగ్. ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఫస్ట్ మంత్‌లో బేబీ ఎప్పుడైతే మదర్ గర్భసంచికి అంటుకుంటుందో హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్లడ్ సెల్స్ ఏమైనా కదిలాయనుకోండి, బ్లడ్ వెజల్స్, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని బ్రౌనిష్ కలర్ గానీ, పింక్ కలర్ స్పాట్స్ లాగా హ్మ్. కనిపిస్తుంది. దిస్ ఈస్ కామన్ అండ్ నాట్ టు వరీ. సో, అది కాకుండా కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అవుతుంది ఫస్ట్ 3 మంత్స్‌లో. స్పాటింగ్ కాస్త మీకు గడ్డలాగా అంటే క్లాట్స్ హ్మ్. లాగా పోతుందంటే మాత్రం ఏమైనా మిస్‌క్యారేజ్ అవుతుందా లేదా అని చెప్పి క్లాట్స్ చూసుకోవాల్సొస్తుంది. ఉంటాయి. క్లాట్స్ ఉంటే. ఈ 2 కాకుండా కొంత మదర్స్‌కి ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ లొకేషన్‌లో కూడా ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయిందనుకోండి. హ్మ్. మనకి యూజువల్‌గా ఏంటంటే ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపల ఉండాలి. హ్మ్. అలా కాకుండా ట్యూబ్స్‌లో ఫార్మ్ అయింది. ఓవరీలో ఫార్మ్ అయింది. లేదా సర్విక్స్ అంటే గర్భసంచి మూతి దగ్గర ఫార్మ్ అయింది. హ్మ్. లేదా ఇంతకుముందు ప్రీవియస్ సిజేరియన్ స్కార్ దగ్గర ఫార్మ్ అయిందనుకోండి. హ్మ్. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. హ్మ్. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే తరచు మీకు స్పాటింగ్ కొంచెం, కొంచెం, కొంచెం కనిపిస్తుంటుంది. సో, అది డేంజరస్. హ్మ్. సో, ఫస్ట్ 3 మంత్స్‌లో స్పాటింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంటే నాట్ టు నెగ్లెక్ట్. హ్మ్. కుడ్ బి నార్మల్. బట్ ఒకసారి డాక్టర్‌తో కూడా చెక్ చేసుకోవాలి. హ్మ్. ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ నార్మలా? లేకపోతే ఏమన్నా అబ్‌నార్మలా అని. అందుకే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ చెకప్ మ్యాండేటరీ అంటాం. హ్మ్. టు ఫైండ్ ఔట్ ద లొకేషన్ ఆఫ్ వెంటనే ప్రెగ్నెన్సీ అనేది. వెళ్ళాల్సిందే. ఒకసారి ఒక చెకప్‌లో హ్మ్. నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎంత? హ్మ్. ఎక్కడ ఫార్మ్ అయింది? హెల్తీగా ఉన్నాయా? లేవా? హ్మ్. ఇయన్నీ తెలుసుకోవాలి మనం. సో, ఈ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉందని చెప్పి దాన్ని బట్టి మేము గైడ్ చేయగలుగుతాం. హ్మ్. ఇందాక చెప్పినట్టు ట్విన్స్ అనుకోండి సెపరేట్ జాగ్రత్త. ట్రిప్లెట్స్ అయ్యారనుకోండి దానికి సెపరేట్ హ్మ్. జాగ్రత్త. లేదా ఎక్స్‌ట్రా మేమేమైనా సప్లిమెంట్ ఇయ్యాలా లేదా మేము చెప్పగలుగుతాము. ట్విన్స్ అనేది ఫస్ట్ మంత్‌లోనే తెలిసిపోతుందా డాక్టర్ గారు? యూజువల్‌గా హ్మ్. తెలుస్తుందండి. ఎంత లేట్‌గా ఒకవేళ సెకండ్ ట్విన్ ఫార్మ్ అయినా మీకు అంటే ఫస్ట్ హార్ట్ బీట్ వచ్చే పాటికి హ్మ్. బేబీకి మనకు తెలిసిపోతుంది. ట్విన్స్ ఓహ్! ఉన్నారా? ఓహ్! ట్రిప్లెట్స్ ఉన్నారా అని. హార్ట్ బీట్ అనేది అంటే అది వినడానికి చాలా బావుంటుంది. ఐ నో ఇట్స్ ఎ ఆ! వండర్‌ఫుల్ ఫీలింగ్ ఫర్ మదర్‌కి యాస్ వెల్ యాస్ ఫర్ అస్ ఆల్సో. హ్మ్. ఇట్స్ ఎ గ్రేట్ హ్మ్. రీఅష్యూరెన్స్. అది ఏ మంత్‌లో చేస్తారు డాక్టర్ గారు టెస్ట్? స్కాన్? యూజువల్‌గా ఇందాక చెప్పినట్టండి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగానే ఫస్ట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చెక్ చేస్తాము. హ్మ్. లొకేషన్‌లో 100% మనకి బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుందని చెప్పలేము. హ్మ్. అంటే కొంతమంది వెరీ ఎర్లీగా వస్తారు. జస్ట్ మిస్డ్ పీరియడ్ ఒక 10 డేస్‌లో హ్మ్. వచ్చారనుకోండి. అప్పుడు జస్ట్ బేబీ సాక్ కనిపిస్తుంది. హ్మ్. బేబీ కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. బేబీ యోక్ సాక్ అనేది దాని నుంచి ఫార్మ్ అవుతుందనమాట. సో, యోక్ సాక్ ఉందా లేదా అంటే దట్ ఈస్ ద ఫస్ట్ 2 ఆర్గన్స్ దట్ వీ కెన్ సీ అనమాట. సో, అది అయిన తర్వాత యూజువల్‌గా 6-7 వీక్స్ అంటే 1 ½ మంత్, సెకండ్ మంత్ లోపల మనకి బేబీ హార్ట్ బీట్ అనేది ఇనిపిస్తుందనమాట. హ్మ్. సో, ఇ ఇనిపించే టైం కల్లా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. మీకు హ్మ్. ట్విన్స్ ఉన్నారా? ట్రిప్లెట్స్ ఉన్నారా? హ్మ్. అసలు లొకేషన్ ఎక్కడుంది? హెల్తీగా ఉందా లేదా అని కూడా చెప్పొచ్చు. హ్మ్. సో, ఇదైతే ఫస్ట్ మనం కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇది హార్ట్ బీట్ వచ్చేంత వరకు మేము జాగ్రత్తగా చూస్తామండి. హ్మ్. అక్కడైతే అవసరమైతే ఒక సెకండ్ స్కాన్ కూడా అవసరం